ఒక మర్రి చెట్టు దగ్గర జనాలు గుమిగూడి ఉండటం చూశాడు బ్రహ్మయ్య. వారంతా ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తొర్రలో చెయ్యి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకుంటున్నారు. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం అబ్బా అన్నట్లుగా ముడుచుకుంటున్నాయి. చెయ్యి తీసి యువతలకు రాగానే జనాలు వారిని చుట్టుముట్టి ఎలా ఉంది అని అడుగుతున్నారు. దానికి వారంతా ఎంతో అద్భుతం, ఎంత బాగుందో అంటూ ముఖానికి నవ్వు పులుముకొని చెబుతున్నారు. అదేంటో తాను తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. తొర్రలో చెయ్యి పెట్టి అబ్బా అని అరిచాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతన్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగారు. బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ అద్భుతం లేదు, గిద్భుతం లేదు, గండు చీమలు కుట్టాయి అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవడానికా ఇంత తోసుకొని వెళుతున్నది అని కొందరు నవ్వుకొని తమ సమయం వృధా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. మరికొందరు అతన్ని కోపంగా చూస్తూ నువ్వు స్వార్థపరుడివి, కుళ్ళుబోతువి, ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్ధం చెబుతున్నావు అని ఆక్షేపించారు. ఇది నేటి సమాజ ధోరణికి అద్దం పడుతుంది కదూ. ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం, నేను మోసపోయాను కాబట్టి వాళ్ళకి అదే జరగాలని కోరుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు, అంత మాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి. అయినా త్వరగా అంగీకరించదు ఈ లోకం. అయినా సరే ఉత్తములు సత్యమార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలు, అవమానాలు ఎదురైనా చివరికి విజయం మాత్రం వారిదే.